నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి సర్కారులోకి కొత్త మంత్రి. రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్న అజారుద్దీన్. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నేడు సీఎం ఏరియల్ సర్వే. నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. భారీ వర్షాలతో ఉప్పొంగుతున్న కృష్ణానది. నాగార్జున సాగర్ 12 గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు. 5గురికి ఉరిశిక్ష విధించిన కోర్టు. విభజన శక్తులకు దూరంగా ఉండాలన్న మోదీ. దేశాన్ని ఐక్యం చేసిన పటేల్ స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపు. రేవంత్ రెడ్డి సర్కార్లో మరో మంత్రి చేరనున్నారు. మరి కాసేపట్లో రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అజారుద్దీన్తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవన్ కాసేపట్లో అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్తో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. ఇప్పటికే రాజ్భవన్కు మంత్రులు అదేవిధంగా ఉన్నతాధికారులు అజారుద్దీన్తో పాటు ఆయన అభిమానులు సహచరులు సన్నిహితులు కొద్దిమంది వారందరూ కూడా రాజ్భవన్కి చేరుకున్నారు. కొద్దిసేపు 12 గంటల 15 నిమిషాలకు సరిగ్గా మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. ఇప్పటికే 15 మంది క్యాబినెట్లో ఉన్నారు. 16వ క్యాబినెట్ సభ్యుడిగా అజారుద్దీన్ కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అజారుద్దీన్ ప్రస్తుతానికి చట్టసభల్లో సభ్యుడిగా లేరు. ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా క్యాబినెట్ సిఫార్సు చేసినప్పటికీ ఇంకా ఆ వ్యవహారం పెండింగ్లోనే ఉంది. ఎమ్మెల్సీ అంశానికి సంబంధించి దాసోజు శ్రవణ్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నందున ఆ గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ రోజు నుంచి 6 నెలల సమయం ఉంటుంది. 6 నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా రాష్ట్ర చట్టసభల్లో ఒక సభ్యుడిగా అజారుద్దీన్ ఎన్నిక కావాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈరోజు కాసేపట్లో రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అనేక పరిణామాలు అనూహ్య పరిణామాల అనంతరం మైనార్టీ కోటాలో ఇప్పటివరకు ఎవరికో ఒకరికి ఇవ్వాలని గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు అజారుద్దీన్కు ఆ అధిష్టానం అవకాశం కల్పించింది. ఇప్పుడు మరో 2 స్థానాలు మాత్రమే ఖాళీ ఉన్నాయి. అవి డిసెంబర్ తర్వాత అంటే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనేక అంశాలను పరిశీలించిన నేపథ్యంలో సరిగ్గా జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలోనే ఖచ్చితంగా ఈ సందర్భంలో అజారుద్దీన్కు అవకాశం కల్పించింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఉన్నటువంటి ప్రభావం చూపబోతున్నటువంటి మైనార్టీలను దృష్టిలో ఉంచుకొని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. క్రికెటర్గా అనేక ఏళ్ళు రాణించి తర్వాత రాజకీయాల్లో చోడి కాంగ్రెస్ పార్టీలో వివిధ దశలు చేసి గతంలో ఎంపీగా కూడా చేసిన అజారుద్దీన్ గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో పోటీ చేసి మాగంటి చేతిలో ఓడిపోయారు. ఈసారి కూడా పోటీ చేయాలని భావించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా అజారుద్దీన్కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రిగా స్థానం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా కొద్దిసేపట్లోనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పోర్ట్ఫోలియోను దీని తర్వాత సాయంత్రము లేదా రేపు ఖరారు చేస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా మైనార్టీ సంక్షేమం, క్రీడలు, యువజన సర్వీసులు ఇస్తారని రాజకీయ వర్గాల్లో మొత్తం జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఇంకా వేచి చూడాలి. కాసేపట్లో ముఖ్యమంత్రి అదేవిధంగా మిగతా వారందరూ కూడా చేరుకోగానే సరిగ్గా 12 గంటల 15 నిమిషాలకు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పవన్, ధన్యవాదాలు నాగేశ్వరాచారి. ना
హనుమకొండ జిల్లాలో మొంతా ప్రభావానికి దెబ్బతిన్న 100 ఫీట్ల రోడ్డును కలెక్టర్ స్నేహ శబరీస్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్తో కలిసి పరిశీలించారు. అక్కడికి చేరుకున్న స్థానికులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. అధికార యంత్రాంగం స్పందించి ముందస్తు చర్యలు చేపట్టి ఉంటే ఇంతటి నష్టం జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదం పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. చూడండి అపార్ట్మెంట్ ఉంది కదా సార్, ప్లీజ్ గివ్ మీ దట్ ఆన్సర్. మేడం ముందు మీరు సమాధానం ఏం చెప్తారు? ఇప్పుడు అలర్ట్ ఉన్నప్పుడు పడుకుంటారు, అలర్ట్ అయిపోయి అంత నష్టం జరిగిన తర్వాత వచ్చి ఏం సమాధానం చెప్తారు తనకు? ఇప్పటి సమస్య కాదు కదా అండి, గత 4 సంవత్సరాలు ఉంది కదా మేడం. మొంతా తుపాను మిగిల్చిన విషాదం నుంచి వరంగల్, హనుమకొండ నగరాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. హనుమకొండలోని 100 ఫీట్ రోడ్డు దారుణంగా దెబ్బతింది. రాకపోకలు కొనసాగే పరిస్థితి లేదు. 300 కోట్ల రూపాయలతో వరద ముంపు లేకుండా ఉండాలని నిర్మాణాలు చేపట్టినా సరైన సమయంలో అధికారులు స్పందించకపోవడం వల్ల భారీ నష్టం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు సకాలంలో స్పందించి ఉంటే సమీపంలోని కాలనీలు సహా రహదారి కూడా దెబ్బతినకుండా ఉండేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 5,000 మంది వరద బాధితులను ఎవరు ఆదుకుంటారని ప్రశ్నిస్తున్న స్థానికులతో ఈటీవీ ముఖాముఖి. హనుమకొండ వరంగల్లో వరదలు మిగిల్చినటువంటి విషాదం అంతా ఇంత కాదు. ఇప్పుడిప్పుడే వరంగల్ వాసులు అలాగే హనుమకొండ వాసులు వరదల విషాదం నుంచి తేరుకుంటున్నారు. అయితే భారీగా రహదారులు మాత్రం దెబ్బతిన్నాయి. ప్రస్తుతం మనం 100 ఫీట్ రోడ్లో ఉన్నాం. ఏదైతే వరద ఉధృతికి మొత్తం రోడ్డు చూస్తే ఎటు చూసినా కూడా దెబ్బతింది. మొత్తం గుంతలు పడి ప్రధాన రహదారి యూనివర్సిటీ నుంచి అటు కాజీపేట వైపు వెళ్లే మార్గము ప్రధాన రహదారి, దీంతో చాలా ఈ రోడ్డు అంతా కూడా దెబ్బతింది. అలాగే ఇక్కడే కాదు, హంటర్ రోడ్లోను మిగతా చోట్ల కూడా వరదల కారణంగా, భారీ వర్షాలు వరదల కారణంగా ఈ రహదారులు చాలా మేరకు దెబ్బతిన్నాయి. ఇక దీని గురించి ఎందుకు ఈ పరిస్థితి తలెత్తుతోంది, వరదల వారి నుంచి వరంగల్ వాసులకు ఎప్పుడు ఉపశమనం కలుగుతుంది, ఏంటి అన్నది స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏం జరిగింది నిన్న? సార్, భారీ వర్షం, మెంతు తుఫాను అని రెడ్ అలర్ట్ ప్రకటించారు. అయినా కానీ అధికారులు ముందస్తు చర్య తీసుకోక ఈ ప్రాబ్లం ఏర్పడుతుంది. ఈ KU to REC ఇది ప్రధానమైన రహదారి, 100 ఫీట్ల రోడ్డు. ఎప్పుడు ఈ ఫ్లడ్స్ వస్తున్నాయని అండర్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టిర్రు. అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అప్పుడు 2 సంవత్సరాలు అవస్థపడ్డాం. 300 కోట్లు ఖర్చు పెట్టిర్రు. కానీ మళ్ళీ 100 ఫీట్ల రోడ్డు ఇది అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అయినా కానీ మళ్ళీ పరిస్థితులు ఉన్నాయి. మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో, ఇంత డ్యామేజ్ అయితే ఎప్పటికీ ఈ మెయింటెనెన్స్ లేక ఎప్పటికీ ప్రాబ్లం అవుతుంది సార్. ఇక్కడ ఇది ప్రధాన రహదారి, వ్యాపారస్తులు ఉంటారు. తర్వాత KU to హైదరాబాద్కు ప్రధాన అంటే సిటీలో పోకుండా అందరూ ఇదే రూట్లో పోతుండ్రు. కాబట్టి ఇది ఎంత డ్యామేజ్ అయిందో మీరే చూడండి సార్. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోక ఈ విధమైన ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. చాలా ప్రజలు నష్టపోయినరు. మొత్తం రోడ్ అంతా డ్యామేజ్ అయింది సార్. అండర్ డ్రైన్ రాకపోకలు నిలిచిపోయినాయి. తర్వాత ఇది అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అని ఒక 300 కోట్లు ఖర్చు పెట్టిర్రు. కానీ అక్కడ ఏదో ఆడ గేటు తీయక ఇది మొత్తం మళ్ళీ ఫ్లడ్స్ వచ్చి ఇదంతా డ్యామేజ్ అయింది సార్. ఇది గుర్రపు డెక్క తోటి ఇదంతా అదైంది సార్. చూస్తే ఎంత ఘోరమైన పరిస్థితి ఉన్నది. తర్వాత ఈ వాజ్పేయి కాలనీ, తర్వాత కుడా పార్కు మొత్తం ఫ్లడ్సే సార్. ఎక్కడ చూసినా ఫ్లడ్సే. ఇప్పుడు ఈ 300 కోట్లు పెట్టి చేసిన లాభం లేదు, చేసినాక ఇంకా ఎక్కువ అవుతుందండి ప్రాబ్లం అండి. ఇది మరి ఇప్పుడు ఇది ప్రభుత్వ వైఫల్యమా లేకుంటే అధికారిక వైఫల్యమా? సంబంధిత అధికారులను చర్య తీసుకొని మనం సస్పెండ్ చేయాలని ఈ ప్రాంత ప్రజలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దీన్ని గేటు తీయలేని అది అంటున్నారు కదా, అది దాని వాస్తవం తెలుసుకొని అధికారుల మీద చర్య తీసుకోవాలని ఈ
తక్షణమే ఇప్పుడు ఈ రోజు సీఎం గారు వస్తున్నారు కదా, వారి దృష్టికి వెళ్ళి దీని మీదకి ఎస్టిమేషన్ ఎంతనో వేసేసి దీన్ని యథావిధిగా అంతకంటే మంచిగా బాగు చేయాలనేది ఈ ప్రాంతవాసిగా నేను డిమాండ్ చేస్తున్నాం. సార్ గతంలో కూడా 2 సార్లు నేను స్థానికుని, ఇక్కడ గతంలో కూడా ఈ ఏరియాలో 2 సార్లు వరదలు వచ్చినాయి, కానీ ఈ రీతిలో రాలేదు. అంటే ఇది కట్టకముందు, అంటే ఈ డక్కు సిస్టమ్ కట్టకముందు వచ్చినటువంటి 25% లాస్ మాత్రమే జరిగింది. కానీ డక్కు కట్టిన తర్వాత అధికారుల నిర్లక్ష్యం వలన ఇంత పెద్ద డ్యామేజ్ జరిగింది. డక్కు కట్టిన తర్వాత గేట్లు పూర్తిగా మూసిపెట్టారు. 2 రోజుల ముందు నుండి 3 రోజుల ముందు నుండి ఈ పర్యావరణ శాఖ వాళ్ళు వాతావరణ శాఖ వాళ్ళు పూర్తిగా అలర్ట్ చేస్తున్నారు. అయినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం చేశారు. దీనివల్లనే ఇంత పెద్ద డ్యామేజ్ జరిగింది. దాదాపుగా ఇప్పుడు అమరావతి నగరు, వివేక నగరు, సమ్మయ్య నగరు, ప్రగతి నగరు, వాజ్పేయి కాలనీ ఇవన్నీ కూడా నష్టం జరగడానికి దాదాపుగా 5,000 కుటుంబస్తులకు పూర్తిగా నష్టం జరిగింది. మొత్తం పూర్తి నష్టం జరిగింది. దీనికి బాధ్యులు ఎవరు? గతంలో ఉన్నటువంటి పాలకులు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి డక్కు సిస్టాన్ని కట్టినప్పుడు స్ట్రేట్గా కట్టారు. ఆ మూల మీద ఎక్కడ నుండి అయితే తూములో నీళ్ళు అవుతాయో వాటిని కొంచెం డైవర్ట్ చేసి దాన్ని పూర్తిగా వదిలేశారు సార్. ఏ విధమైనటువంటి కట్టడం లేదు అక్కడ, ఏ విధమైనటువంటి గేట్లు లేవు. కానీ తాత్కాలికమైనటువంటి గేట్లు పెట్టి మర్చిపోయారు. 2-3 రోజుల నుండి ఎంత వర్షం వస్తుందని ప్రశ్నించిన తర్వాత అధికారులను అలర్ట్ చేసిన తర్వాత నిర్లక్ష్యంగా ఉండడం మూలాన, ఆ గేట్లు ఎత్తకపోవడం మూలాన ఇంత పెద్ద డ్యామేజ్ జరిగింది. దీనికి బాధ్యులు ఎవరు? వారిని ఖచ్చితంగా అధికారులను శిక్షించాలి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు వెంటనే న్యాయం చేయాలి, నష్టపరిహారం కట్టాలి. సార్ చిన్న కుటుంబాలు కొంతమంది ఉన్నాయి, రేకుల చెట్లలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గిన్నెలు బోళ్ళు మొత్తం కట్టుబట్టలతో సహా కొట్టుకుపోయి రోడ్డు మీద నిలబడరు. వాళ్ళకి ఎవరు సార్ ఇప్పుడు ఎవరు దిక్కు? కాబట్టి ప్రతిసారి ఇలాంటి పరిస్థితి వస్తుందనే ఇంత పెద్ద డక్కు కట్టారు. మరి ఈ డక్కు కట్టిన తర్వాత కూడా 4 రెట్ల వరద ఎట్లా పెరిగింది? దీనికి ఎవరు బాధ్యులు? అంటే అధికారులు కట్టించారు, ఆదమర్చారు, దాని మీద శ్రద్ధ లేదు. దానివల్ల అది కాకుండా మేము సార్ అపార్ట్మెంట్లో ఉంటాం. ఇక్కడ మేము రాత్రి దాదాపుగా మేము ఇరిగేషన్ వాళ్ళకి ఫోన్ చేసినాం, మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసినాం, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసినాం, ఎవరు R&B వాళ్ళకి చేసినాం, ఎవరు రెస్పాండ్ కాదు. మాది కాదు అన్నారు. నా దగ్గర వీడియోస్ ఉన్నాయి సార్. నిన్న రాత్రి 9 గంటలకు అది ఎత్తిర్రు. అప్పటికే మనకు కావాల్సినటువంటి డ్యామేజ్ జరిగిపోయింది. కుంట తెగిపోయి దాదాపుగా ఈ వివేక్ నగర్ కాలనీ దాదాపుగా 3,000 ఇండ్లు మొత్తం 2 వీలర్ 4 వీలర్ ఇండ్లలో ఉన్న సామాన్తో సహా మీరు వెళ్ళి చూడండి. టోటల్గా కనీసం ఒక్కొక్క ఇంటికి 3 నుండి 4 లక్షల డ్యామేజ్ జరిగింది. వీళ్ళు ఇట్లుంటే చిన్న రేకుల చెట్లలో ఉన్న వాళ్ళు అయితే మీరు ఆ మూలకెళ్ళి చూస్తే వెళ్తారు సార్. 2-3 కుటుంబాలు కొంచెం కంప్లీట్గా అబాలిష్, ఏం లేదు, వాళ్ళకు నిరాశ్రయులు అయిపోయారు. దీనికి బాధ్యులు ఎవరు? కాబట్టి ఇంత పెద్ద సౌకర్యం ఉన్నప్పటికీ దీన్ని పట్టించుకోకపోవడం మూలన ఇంత డ్యామేజ్ జరిగింది. కాబట్టి దీనికి నిర్లక్ష్యంగా ఉన్నటువంటి అధికారులందరినీ వెంటనే శిక్షించాలి. ఇక్కడ ఉన్నటువంటి మళ్ళా పునరావాసం కల్పించాలి. వెంటనే కావాల్సినటువంటి సామాన్యులకు కావాల్సినటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. పరిస్థితి ఈ పర్టికులర్లీ 300 కోట్ల రూపాయలు పెట్టి కట్టించింది, దాని పర్పస్ సాల్వ్ కాలే. లాస్ట్కు అంత నష్టమైన తర్వాత నిన్న సాయంత్రం అయితే తీసినలో అప్పుడు మాత్రమే వరద తగ్గింది. సో అదే ముందు తీస్తే ఈ ప్రాబ్లం ఉండకపోవు కదా. సో కట్టిన దాన్ని సద్ప్రయోజనంగా లేదు. దాన్ని అధికారులు చర్య తీసుకొని దాన్ని ఆచరణలోకి తీసుకురావాలి. నెక్స్ట్ ఈ టైం జరగకుండా చూడాలి. నెక్స్ట్ టైం వరదలు వస్తే మళ్ళీ రాకుండా కూడా చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు మళ్ళీ రాకుండా చర్యలు తీసుకోవాలంటే ఇంకొక విషయం సార్, మెయిన్గా ఇప్పుడు ఆ చెరువు చుట్టూ ఇండ్లు తయారైపోయినాయి. ఈ చెరువు చుట్టూ గోపాలపురం ఈ చెరువు చుట్టూ ఇండ్లు తయారయ్యేసరికి ఆ చెరువు అనేది కూడా చాలా క్లోజ్ దగ్గరికి అయిపోయింది సార్. ఆ చెరువులో మొత్తం మన ఈ గుర్రపు డెక్కలు వచ్చి మొత్తం మన గేటు దగ్గర మొత్తం దాన్ని క్లోజ్ చేసేసరికి వరద అనేది పైకి ఎత్తింది సార్. దానివల్ల బాగా నష్టం జరిగింది. ఆ గేట్లు ఓపెన్ చేసి తర్వాత చెరువును కూడా పరిశుభ్రం చేయాల్సిన అవసరం ఉన్నది సార్, అది ఖచ్చితంగా. కాబట్టి అవన్నీ చర్యలు తీసుకొని సరైనటువంటి రీతిలో ఇక్కడ ఉన్న నష్టం జరిగినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అనేది సహాయ సహకారాలు అందించాలని నా విన్నపం. ఓకే సార్. నగరంలో చాలా చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. ప్రధానంగా భారీగా వర్షం ఆ తర్వాత వచ్చినటువంటి వరదతోటి ఈ రహదారులు దెబ్బతిన్నాయి. మరొకసారి ఈ వరదలు రాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని స్థానికులంతా కూడా కోరుతున్నారు. కెమెరామెన్ ఇస్మాయిల్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, హన్మకొండ. మొంతా తుపాను వరంగల్ జిల్లాతో పాటు జనగాం జిల్లాను సైతం అతలాకుతలం చేసింది. కోతకు సిద్ధంగా ఉన్న 1000 ఎకరాల్లోని వరి పంట నీట మునిగింది. 100 ఎకరాల్లో పైరు నేల కొరిగింది. మార్కెట్ యార్డులో కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో ధాన్యం సైతం తడిసి ముద్దయింది. 6 కాలం కష్టపడి పండించిన పంట అంతా నీటి పాలైందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు తడిసిన ధాన్యాన్ని తీసుకోవాలని, అలాగే కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. నష్టపోయిన తమకు ప్రభుత్వం పరిహారం అందించాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. 6 నెలల నుంచి కష్టపడి తీరా కోసుకునే టైంకు మాకు ఫ్లడ్ వల్ల ఇబ్బంది జరుగుతుంది. దీనికి కనీసం మేము ఎకరానికి 30,000 రూపాయల నుంచి 35,000 రూపాయల ఖర్చు పెట్టినాము. ఇప్పుడు కోసుకున్న వారంలో కోసుకున్న వరకు ఈ ఉధృతి తుఫాను వల్ల మా రైతులందరూ నష్టపోయింది. మమ్మల్ని దయచేసి గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుచున్నాము. చేతికి అందిన పంట మొత్తం నేలమట్టం అయిపోయింది సార్. ఇప్పుడు 6 గంటల కష్టం చేసింది చేతికి రాకుండా పోయింది. ప్రతిసారి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఇదే తిరిగి నడుతుంది. ఏ పాలకులు వచ్చి ఏ రాజకీయ నాయకులు వచ్చి మమ్మల్ని ఎవరు ఆదుకుంటలేరు. నష్టపరిహారం కూడా ఎవరేమి ఇస్తలేరు సార్. దాదాపుగా 400 ఎకరాల దాకా నష్టం జరుగుతుంది. మాకు మళ్ళీ అక్కడ చెక్ డ్యామ్ కట్టి నీళ్ళు రాకుండా వేయాలి. చేస్తే మాకు జర ఈ భూములు ఎక్కరొస్తాయి సార్. భూమి కూడా చాలా డ్యామేజ్ అవుతుంది, పంట నష్టం అవుతుంది. వాన వచ్చి ఆగమైపోయింది. రెండోది కళ్ళాలలో కొన్ని కోసినవి కూడా కోయని ఇట్లా ఖరాబ్ అంటే కోసినవి కూడా ఇంతవరకు ఎక్కడ ఐకేపీ సెంటర్లో కాంటలు పెట్టలేదు. కాంటలు పెట్టక అట్లా ఐకేపీ సెంటర్ కోసినవి అట్లా నష్టపోయినాయి, కోయని ఇట్లా నష్టపోయినాయి. మొంతా తుపాను కరీంనగర్ జిల్లా రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. కోతకు వచ్చిన వేళ ఎకరాల్లోని వరి పంట పూర్తిగా నీటిపాలైంది. సైదాపూర్ మండలంలో వరిచేలలో ఇసుక మేటలు వేశాయి. వరి కోసే పరిస్థితి లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యపు రాసులు పూర్తిగా వరదలో కొట్టుకుపోయాయి. నోటికాడికి వచ్చిన ముద్ద అందుకోకుండా పోయిందని కర్షకులు కన్నీళ్లు పెడుతున్నారు. లక్షల పెట్టుబడి పెట్టి పండిస్తే ఏమీ మిగలలేదని వాపోతున్నారు. ప్రభుత్వం పరిహారం అందిస్తే తప్ప తమకు మరో పంట వేయడానికి మార్గం లేదని రైతులు చెబుతున్నారు. అక్కడ చెరువు దిగిపోయింది. ఆ చెరువుది కట్టువాల 2 దిక్కులు దిగిపోయే వరకు ఆకాశమైన భారతం బాగా వచ్చి మొత్తం నాలేపాలే అయింది. వరి నాలేపాలే కొయ్యరా కూడా మొలకలు వచ్చింది. నష్టపరిహారం మాకు కావాలి. ఈ రేవంత్ రెడ్డి గారు మాకు ఏదైనా సాయం చేయాలి, మమ్మల్ని గడవిని వేయాలి. మొలక వేసిన కాంచెలి డ్రమ్ము కొట్టుకొని మొలకేసిన కాంచెలి నాటేసి పిండి తలుకొని కోసే టైంలో అన్నం తినే టైంలో ఒక ఇట్లా అయినాయి. కళ్ళాల విని వడ్లు ట్రిప్పులు అయిపోయినాయి. 5 ఎకరాలు వేసినాం. ఇక్కడ 5 ఎకరాలు ఎత్తే మొత్తం కొట్టుకపోయింది. వరి మునిగింది. ఒక కోతకు వచ్చే మోపుకి ఇదంతా ఖరాబ్ అయిపోయింది. ఏం చేస్తాడో రేవంత్ రెడ్డి సార్ అంతే. ఎంతో కష్టపడి పండించడం తీరా ఈ టైంకి వచ్చేసరికి ఈ వాన వల్ల ఇక మొత్తం నీట మునిగింది. చాలా ఇబ్బంది పడుతున్నాం. యూరియా కొరత వల్ల పంటకు లైన్లో నిలబడి మరీ యూరియా తెచ్చుకోవడం జరిగింది. ఇంత కష్టం మీద చేస్తే లాస్ట్కి ఇలా అయిపోయేసరికి చాలా బాధగా ఉంది. పంట చేతికి వచ్చే టైంకు 3 రోజుల వర్షాలు పడి వరదలనే నాని మొలకలు వచ్చినాయి. మొత్తం నష్టం దాదాపుగా నాకు 3 లక్షల నష్టం జరిగింది. ఇప్పుడు 3 రోజుల నుండి నీళ్ళలోనే ఉన్నది. వరద ఇంకా నీళ్ళు పోతున్నాయి. ఎకరాల పొలంలో 3 ట్రిప్పుల వడ్లు వెళ్ళినాయి. తీసుకొచ్చి ఈడ పోసిన ఒక కిత్తు లేకుండా వేయినాయి. 1,50,000 పంట నష్టమైంది. మీరు దయించి ఏమన్నా మాకు సాయం చేయాలి. పెట్టుబడి 70,000 దాకా అయింది. 50,000 వచ్చేది. 3 ట్రిప్పుల వడ్లు మొత్తమే ఒక ఎత్తు లేకుండా కొట్టుకొని పోయినాయి. మాది వరద కొట్టాయి, మొత్తం కొట్టుకుపోయింది వర్షానికి. ఇది బాగా నష్టం అవుతుంది. 4 ఎకరాలు కౌలు, అటు 3 ఎకరాలు పట్టు ఉసుకే మొత్తం కొట్టుకుపోయింది. రోడ్డు మీద మొత్తం వరద వచ్చి కోసుకుపోయి కొట్టుకుపోయింది. పొలం అంతా ఉసుక పెట్టింది బాగా. అది తీసేటట్లేదు, వరి కోసేటట్లేదు, తీసేటట్లేదు. నాగార్జున సాగర్ జలాశయంకు వరద ప్రవాహం కొనసాగుతోంది. సాగర్ జలాశయం 12 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి సాగర్కు 1,46,744 క్యూసెక్ల నీరు రావడంతో 12 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేరకు ఎత్తి స్పిల్వే ద్వారా 96,696 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.60 అడుగులుగా ఉంది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 310.84 టీఎంసీలుగా ఉంది. ఎగువ నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని బట్టి గేట్ల సంఖ్యను పెంచడం, తగ్గించడం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతోంది.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి 1,00,000 క్యూసెక్లు, కడెం ప్రాజెక్టు నుంచి 6,753 క్యూసెక్లు, నదీ పరివాహక ప్రాంతాల నుంచి 1,33,055 క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 22 గేట్లను తెరిచి 2,24,390 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 18.45 టీఎంసీల వరద నీరు నిల్వ ఉంది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివస్ను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారకం వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులర్పించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సర్దార్ పటేల్ జయంతోత్సవంలో పాల్గొన్నారు. పటేల్ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. अखंड भारत की भक्ति, एकीकरण का दृढ़ निश्चय से भारत का मानश्र शिल्पी सरदार, हे भारत के तुम लाल, तुम्हें సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్ దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. గుజరాత్లోని కెవాడియాలో ఏక్తా దివాస్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివస్ను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. గుజరాత్లోని కెవాడియాలో ఏక్తా దివస్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సర్దార్ పటేల్ 597 అడుగుల విగ్రహం పాదాల వద్ద పూలు, నీటిని సమర్పించి నివాళులర్పించారు. ఈ సమయంలో సైన్యం హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించింది. అనంతరం గణతంత్ర వేడుకల్లో మాదిరిగా మూవింగ్ పరేడ్ను ఘనంగా నిర్వహించారు. సైన్యం, సిఏపీఎఫ్, రాష్ట్ర పోలీస్ బృందాలతో ఇందులో పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ సహా నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలు, జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర నిరోధక చర్యల్లో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించిన శౌర్య చక్ర గ్రహీతలు కూడా ఇందులో పాల్గొన్నారు. కవాతులో భాగంగా ప్రధాని మోదీకి గుజరాత్ కేడర్ ఐపీఎస్ అధికారిని సిమ్రాన్ భరద్వాజ్ నేతృత్వంలోని బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సైనిక దళాలతో పాటు పౌరులతో ప్రధాని మోదీ ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. పటేల్ విగ్రహం ముందు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భారత సరిహద్దు భద్రతా దళానికి చెందిన డాగ్ స్క్వాడ్ బృందం జాగిలాలు అద్భుత ప్రతిభ కనబర్చాయి. రాంపూర్ హౌండ్స్, ముధౌల్ హౌండ్స్ జాతులకు చెందిన సైనిక జాగిలాల ప్రదర్శన ఆశ్చర్యపరిచింది. డాగ్ స్క్వాడ్ పరేడ్కు ఇండియా పోలీస్ డాగ్ పోటీల విజేత రియా నేతృత్వం వహించింది. అస్సాం పోలీసుల మోటార్ సైకిల్ డేర్ డెవిల్ ప్రదర్శన ఔరా అనిపించింది. వివిధ రాష్ట్రాల సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని తలపించేలా శకటాల ప్రదర్శన అద్భుతంగా జరిగింది. అయోధ్య రామ మందిరం, పూరి జగన్నాథాలయం, కేదార్నాథ్ సహా పలు శకటాలు స్థానికులను అలరించాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు పటేల్ను కీర్తిస్తూ చేసిన నృత్య ప్రదర్శన మోదీని అలరించింది. భూతకోల వంటి గిరిజన నృత్యాలు ఆకట్టుకున్నాయి. और अब झांकी में सबसे आगे सुंदर प्रस्तुत करता ये प्रतीक एंटी ड्रोन, बम विरोधी तथा श्वान दस्ते से सुसज्जित विशिष्ट जनों को क्लोज प्रोटेक्शन भी प्रदान करते हैं.
का परिचय दिया है। ये थे एनएसजी कमांडोज। बाढ़, भूकंप, तूफान हो या फिर विपत्ति अनेक మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజ్ భవన్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. I request all guests to rise for national anthem. I request the respected Chief Secretary to conduct the proceedings. Honorable Governor, sir, I may kindly be permitted to commence the proceedings, please. With the kind permission of the Honorable Governor, I request Sri Muhammad Azharuddin, Minister Designate of the State of Telangana, to take the oath of office and the oath of secrecy. I request the Honorable Governor to kindly administer the oath of office and oath of secrecy to Sri Muhammad Azharuddin, Minister Designate of the State of Telangana. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as Minister for the State of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the State of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister. Jai Telangana, Jai Hind. Thank you. Honorable Governor, sir, I may kindly be permitted to conclude the ceremony, please. With the permission of the Honorable Governor, I conclude this ceremony. I request all of you to rise for national anthem.
I request all guests to join for high tea arranged in the lawns. Our staff will escort you all. Thank you. రాజ్భవన్ వేదికగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అజారుద్దీన్తో ప్రమాణ స్వీకారం చేయించారు. అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. అదేవిధంగా మంత్రుల బృందం ఈ వేడుకకు హాజరయ్యారు. మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అజారుద్దీన్తో ప్రమాణ స్వీకారం చేయించారు. Oath of office and oath of secrecy to Sri Muhammad Azharuddin, Minister Designate of the State of Telangana. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as Minister for the State of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the State of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister. Jai Telangana, Jai Hind. కేబినెట్లో చోటు దక్కించుకున్న అజారుద్దీన్ అజ్జుబాయిగా క్రికెట్లో అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హైదరాబాద్లో 1963 ఫిబ్రవరి 8న జన్మించిన అజారుద్దీన్ అబిట్స్లోని ఆల్ సెయింట్స్ హై స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేసి నిజాం కాలేజీలో బీకాం చదివారు. గతంలో ఉస్మానియా యూనివర్సిటీ క్రికెట్ జట్టుకు సారథ్యం వహించిన తన మేనమామ జైనులాబుద్దీన్ స్ఫూర్తితో అజర్ పాఠశాల నుంచి క్రికెట్ వైపు అడుగులు వేశారు.
లీగ్లు, రంజీలు ఆడి 1984లో అంతర్జాతీయ క్రికెట్లో రంగప్రవేశించారు. అరంగేట్ర టెస్టు మ్యాచ్తో పాటు వరుసగా తొలి 3 టెస్టుల్లోనూ సెంచరీలు చేసి సంచలనం సృష్టించారు. మైదానంలో తనదైన శైలిలో మణికట్టు మాయాజాలంతో అభిమానులను ఉర్రూతలెగించారు. 16 ఏళ్ల క్రికెట్ కెరీర్లో 99 టెస్టులు, 334 వన్డే మ్యాచ్లు ఆడారు. టీం ఇండియా కెప్టెన్గా 1989లో నియమితులైన అజర్ 3 ప్రపంచ కప్పులు సహా 47 టెస్టులు, 174 వన్డేలకు సారథ్యం వహించారు. క్రికెటర్గా దూసుకు వెళ్తున్న అజరుద్దీన్పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. అజరుద్దీన్పై 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. అయితే అజరుద్దీన్పై నిషేధాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2012 నవంబర్లో ఎత్తివేసింది. క్రికెట్ తర్వాత అజరుద్దీన్ రాజకీయాలపై దృష్టి సారించారు. I request the Honorable Governor to kindly administer the oath of office and oath of secrecy to Sri Muhammad Azharuddin, Minister Designate of the State of Telangana. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as Minister for the State of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Muhammad Azharuddin, do swear in the name of Allah. క్రికెటర్గా రిటైర్మెంట్ తర్వాత రాజకీయాలపై దృష్టి సారించిన అజారుద్దీన్ 2009 ఫిబ్రవరి 19న కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాది ఉత్తరప్రదేశ్లో మొరాదాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో రాజస్థాన్ నుంచి లోక్సభకు పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత అజారుద్దీన్ రాష్ట్ర రాజకీయాలు, హైదరాబాద్ క్రికెట్ సంఘంపై దృష్టి సారించారు. 2019 నుంచి 2022 వరకు హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుగాను చేశారు. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 64,212 ఓట్లు సాధించి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో 16,337 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
తాజాగా జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు అజారుద్దీన్ ఉత్సాహం చూపినా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనూహ్యంగా అజారుద్దీన్కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయాలని నిర్ణయించింది. Muhammad Azharuddin do swear in the name of Allah that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the state of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister. Jai Telangana, Jai Hind. బీహార్లో అధికారం నిలబెట్టుకోవాలని భావిస్తున్న ఎన్డీఏ వలస కార్మికులను ఆకట్టుకునే లక్ష్యంతో 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చింది. సంకల్ప పత్ర పేరుతో విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలో వరాల జల్లు కురిపించింది. పట్నాలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్డీఏ ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. ప్రతి జిల్లాలో మెగా నైపుణ్య కేంద్రాల ఏర్పాటు, కేజీ టు పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్య అందించనున్నట్లు ఎన్డీఏ హామీ ఇచ్చింది. 1 కోటి మంది మహిళలను లఖ్పతి దీదీలుగా మారుస్తామని పేర్కొంది. మహిళలు వ్యాపారాలు చేసేందుకు 2 లక్షల వరకు ఆర్థిక సహాయం, ఈబీసీలకు 10 లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహకం అందించనున్నట్లు తెలిపింది. బీహార్లో సామాజిక ఆర్థిక పరిస్థితులను అంచనా వేసేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. కర్పూరి ఠాకూర్ కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి రైతుకు ఏడాదికి 9,000 పెట్టుబడి సాయంగా 3 విడతల్లో అందించనున్నట్లు ఎన్డీఏ హామీ ఇచ్చింది. బీహార్లో 7 ఎక్స్ప్రెస్ వేలు, 4 నగరాల్లో మెట్రో రైలు సేవలు, 5 ఏళ్లలో 50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ప్రతి జిల్లాలో తయారీ యూనిట్లు, మెడికల్ కాలేజీల ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రకటించింది. గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఎన్డీఏ హామీ ఇచ్చింది. उस शिक्षा संस्थानों में अधीनस्थ सभी अनुसूचित जाति के विद्यार्थी को प्रति माह 2,000 रुपया और हर प्रमंडल में आवासीय विद्यालय एवं उद्यमियों के लिए विशेष वेंचर फंड की स्थापना की जाएगी. 22 नंबर गिग वर्कर्स, ऑटो एवं ई रिक्शा चालकों का सम्मान, असंगठित क्षेत्र में कार्यरत श्रमिकों को वित्तीय सहायता, कौशल प्रशिक्षण, ऑटो टैक्सी एवं ई चालकों को 4 लाख तक का बीमा देंगे. गिग वर्कर और ऑटो रिक्शा के ई चालकों को कोलेट्रॉल फ्री वाहन न्यूनतम ब्याज दर पर देने का काम एनडीए की सरकार करेगी. 23 नंबर బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. బీహార్లో 20% ఉన్న ముస్లిం ఓటర్లు ఈ ఎన్నికలను ప్రభావితం చేయగలిగే అవకాశం ఉండటమే అందుకు ప్రధాన కారణం. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమిలోని బీజేపీ మినహా ఇతర పార్టీలు, ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు ఏ అవకాశం వదిలిపెట్టడం లేదు. బీహార్లో తిరిగి అధికారం నిలబెట్టుకునేందుకు ఎన్డీఏ, పూర్వ వైభవం సాధించేందుకు ఆర్జేడీ సారథ్యంలోని మహాగఠబంధన్ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అందుకోసం కులాల వారీగా ఓట్లు ఆకర్షించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. టికెట్ల కేటాయింపులోనూ అన్ని పార్టీలు అదే ఫార్ములా అనుసరించాయి. అయితే బీహార్ జనాభాలో 20% ఉన్న ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. బీహార్లో 243 నియోజకవర్గాలు ఉండగా అందులో 87 స్థానాల్లో 20% పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. 11 సీట్లలో 40% కంటే ఎక్కువ ఉన్నారు. 40 నియోజకవర్గాల్లో ముస్లింలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్నారు. ముస్లిం యాదవ్ ఫార్ములాతో దాదాపు 20 ఏళ్లు బీహార్ను ఏలిన ఆర్జేడీ మరోసారి ఆ వర్గంపైనే భారీ ఆశలు పెట్టుకుంది. ఆ ఓటు బ్యాంకుకు గండి కొట్టాలని ఎన్డీఏ ప్రయత్నిస్తోంది. ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు సీఎం నితీష్ కుమార్ ఆ వర్గం కోసం తమ ప్రభుత్వం చేపట్టిన పథకాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 8,000 శ్మశాన వాటికలకు ప్రహారీ గోడలను కట్టించినట్టు చెప్పారు.
మైనారిటీల సంక్షేమం కోసం 2025-26లో 1080 కోట్లను కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఇది గతంతో పోలిస్తే 306 రెట్లు అధికమన్నారు. బీజేపీతో జట్టు కట్టిన నితీష్ ముస్లిం ఓట్లను ఏ మేరకు సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. జేడీయూ ఈసారి ముస్లింలకు కేవలం 4 టికెట్లు మాత్రమే కేటాయించింది. ఎన్డీఏ మరో భాగస్వామి లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పాస్వాన్ వర్గం అధినేత చిరాగ్ పాస్వాన్ ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 2005లో ఓ ముస్లింను ముఖ్యమంత్రి చేయడం కోసం తన తండ్రి పదవి త్యాగం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ముస్లిం ఓట్లను గంపగుత్తగా రాబట్టేందుకు ఆర్జేడీ సారథ్యంలోని మహాగఠబంధన్ తీవ్రంగా యత్నిస్తోంది. గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన తేజస్వి యాదవ్ ముస్లింలకు పెద్దగా చేసిందేమీ లేదనే విమర్శలు ఉన్నాయి. 20% ఉన్న ముస్లిం ఓట్లను రాబట్టేందుకు ఆ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా, ముఖేష్ సాహ్నీని ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. మహాగఠబంధన్ అధికారంలోకి వస్తే ఆ వర్గానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని హామీ ఇస్తోంది. మరోవైపు గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ సారథ్యంలోని ఎంఐఎం సీమాంచల్లోని 5 సీట్లు గెలుచుకుంది. మరో 10 చోట్ల అతి తక్కువ తేడాతో ఓడిపోయింది. ఇది ఆర్జేడీ కాంగ్రెస్ కూటమిని భారీగా దెబ్బతీయటమే కాకుండా అధికారానికి దూరం చేసింది. ఈసారి ఎంఐఎం 25 చోట్ల పోటీ చేస్తోంది. అన్ని పార్టీలపై అసంతృప్తితో ఉన్న ముస్లింలు ఇంతవరకు ఏ పార్టీకి బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. దీంతో ఈసారి వారి ఓట్లు ఎవరికి అనే విషయమై ఉత్కంఠ నెలకొంది. మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ బరిలో ఉన్న రాఘోపూర్ నియోజకవర్గం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ గెలిచి తేజస్వి తల్లిదండ్రులు లాలు రబ్రీ సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. ఇప్పటికే ఇక్కడ 2 సార్లు విజయం సాధించిన తేజస్వి యాదవ్ హ్యాట్రిక్ కొట్టాలని తహతహలాడుతున్నారు. 2010లో రబ్రీదేవిని ఓడించి జైంట్ కిల్లర్గా ప్రసిద్ధికెక్కిన సతీష్ కుమార్ యాదవ్ ఈసారి బీజేపీ నుంచి తేజస్వికి సవాలు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో రాఘోపూర్ ప్రజలు 3 దశాబ్దాల లాలూ కుటుంబానికి జై కొడతారా, ఎన్డీఏ అభివృద్ధి మంత్రాన్ని జపిస్తారా అన్న దానిపై ఆసక్తి నెలకొంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ వైశాలి జిల్లా రాఘోపూర్ నియోజకవర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహాగఠ్ బంధన్ సీఎం అభ్యర్థి రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. రాఘోపూర్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి కంచుకోట. అధిక భాగం గంగానది పరివాహకంలో ఉన్న ఈ నియోజకవర్గంలో దాదాపు 3,40,000 మంది ఓటర్లున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి 2 సార్లు ఈ నియోజకవర్గం ముఖ్యమంత్రులను అందించింది. వారిద్దరూ తేజస్వి యాదవ్ తల్లిదండ్రులైన లాలూ ప్రసాద్, రబ్రీదేవిలే. 1995లో లాలూ, తర్వాత ఎన్నికల్లో రబ్రీదేవి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించి సీఎం అయ్యారు. 25 ఏళ్ల వయసులో 2015లో రాఘోపూర్ నుంచి తొలిసారి పోటీ చేసి తేజస్వి యాదవ్ గెలిచారు. 2020లోనూ 38,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి గెలిస్తే హ్యాట్రిక్ కానుంది. తేజస్వి బలబలాల విషయానికి వస్తే మహాగఠ్ బంధన్ కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలవడం తేజస్వి బలాన్ని పెంచుతోంది. జాలరుల కమ్యూనిటీ నిషాదులకు ప్రాతినిధ్యం వహించే వికాస్శీల్ ఇన్సాన్ వీఐపీ పార్టీ బలం తేజస్వికి కలిసి వస్తోంది. రాఘోపూర్లో యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అత్యధికంగా ఉండడంతో వారి ఓట్లు సాధించకుండా ఇంతవరకు అక్కడ ఎవరూ గెలవలేదు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న తేజస్వి యాదవ్ రాష్ట్రంలో 10% ఉన్న యాదవులను ఏకతాటిపైకి తేగలిగారు. 20 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న ఆ వర్గంలో మళ్లీ బీహార్పై పట్టు సాధించాలనే ఆకాంక్ష పెరిగింది. ఇక బీజేపీకి లేని ముస్లిం ఓటు బ్యాంకు ఆర్జేడీకి ఉండనే ఉంది. బీజేపీ అభ్యర్థితో పోలిస్తే తేజస్వి యువకుడు. బీహారీల అతిపెద్ద సమస్య అయిన నిరుద్యోగాన్ని లక్ష్యంగా చేసుకున్న తేజస్వి ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఫలితంగా యువత పెద్ద ఎత్తున ఓట్లు వేసే అవకాశముంది. తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా పనిచేసినప్పుడు డిగ్రీ కాలేజీ, రిఫరల్ హాస్పిటల్ వంటి అభివృద్ధి ప్రాజెక్టులను నియోజకవర్గానికి ఆయన తీసుకెళ్లలేకపోయారు. అది ఓటర్ల అభిప్రాయాన్ని మార్చే అవకాశముండటం ఆయన బలహీనతగా చెప్పవచ్చు. రాఘోపూర్లో రోడ్లపై గుంతలు పెరిగాయి. అంతేకాక ఇన్నేళ్లుగా లాలూ కుటుంబానికి ఓటేస్తున్నా ఏటా గంగా వరదలు వచ్చినప్పుడు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవడంలో వారు విఫలమయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు. వరద సహాయక నిధులు ప్రజలకు అందలేదనే
అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆర్జేడీ అగ్రనేతగా తేజస్వి యాదవ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. అందువల్ల స్థానిక ప్రజలతో తక్కువ సమయం గడపడం కూడా మైనస్ అవుతుందన్న అనుమానాలు ఉన్నాయి. తేజస్వితో పోటీ పడే బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ యాదవ్ గట్టిగా పోరాడుతున్నారు. 2010లో ఆయన జేడీయూ నుంచి పోటీ చేసి రబ్రీదేవిని ఓడించి జైంట్ కిల్లర్ గా నిలిచారు. మరోసారి ఆ ఫలితాన్ని పునరావృతం చేస్తానని సతీష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో జిల్లా కేంద్రమైన హాజీపూర్ కు చేరుకోవాలంటే 6 నుంచి 7 గంటలు పట్టేదని, ప్రధాని మోదీ ఈ ప్రాంతం మీదుగా జాతీయ రహదారిని మంజూరు చేశాక పరిస్థితి మారిందని 59 సతీష్ కుమార్ ప్రచారం చేసుకుంటున్నారు. గంగా పరివాహక ప్రాంతంలో ఎన్డీఏ ప్రభుత్వం నిర్మించిన బీహార్లోని అతి పొడవైన వంతెన కాచీ దర్గా బ్రిడ్జిని తమ ఖాతాలో వేసుకుంటున్నారు. 2020లోనే తేజస్విని ఓడించేవాడినని, కానీ ఎన్డీఏలో చీలిక వల్ల ఓడిపోయానని అంటున్నారు. గతసారి చిరాగ్ పాస్వాన్ కు చెందిన ఎల్జేపీ రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ ఒంటరిగా పోటీ చేయగా ఆ పార్టీ అభ్యర్థికి 30,000 ఓట్లు వచ్చాయని, ఇప్పుడు ఆ పార్టీ ఎన్డీఏలోనే ఉండటం వల్ల అవి తమకే దక్కుతాయని బీజేపీ చెబుతోంది. సతీష్ కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఓట్లు చీలే అవకాశాలు బీజేపీకి బలంగా మారుతుందని విశ్లేషిస్తున్నారు. సీఎం నితీష్ మద్దతు కూడా కలిసి వచ్చే అవకాశముంది. ఇక తేజస్విలా కాకుండా రోజూ నియోజకవర్గంలోనే ఉంటూ స్థానిక సమస్యలను సతీష్ కుమార్ పరిష్కరిస్తారని బీజేపీ చెబుతోంది. కాగా 2015, 2020లలో భారీ ఓట్ల తేడాతో తేజస్వి చేతిలో ఓడిపోవడం సతీష్ కుమార్ యాదవ్ కు ప్రధాన బలహీనతగా చెప్పవచ్చు. రక్షణ రంగంలో భారత్, అమెరికా మధ్య కీలక ముందడుగు పడింది. మలేసియా రాజధాని కౌలాలంపూర్లో జరిగిన సమావేశంలో భారత్, అమెరికా మధ్య రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై ఇరు దేశాల రక్షణ మంత్రులు రాజ్నాథ్ సింగ్, పీటర్ హెగ్సెత్ సంతకం చేశారు. ఈ మేరకు భారత్, అమెరికా మధ్య 10 ఏళ్ల పాటు ఈ ఒప్పందం అమలు కానుంది. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇది నిదర్శనమని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ ఒప్పందం ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని, ప్రాంతీయ స్థిరత్వాన్ని పెంచేందుకు కీలకంగా మారుతుందని పీటర్ హెగ్సెత్ తెలిపారు. భారత్, అమెరికా మధ్య రక్షణ సంబంధాలు ఎప్పుడూ లేనంత బలంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్పై ట్రంప్ సర్కార్ 50% సుంకాలు విధించిన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో ఈ ఒప్పందం జరగటం భారత్, అమెరికా మధ్య పరిస్థితులు చక్కబడుతున్నట్లు తెలుస్తోంది. వలసదారులపై అమెరికా ప్రభుత్వం అక్కసు వెళ్లగక్కింది. H-1B వీసాదారులను ఉద్దేశించి ట్రంప్ యంత్రాంగం వీడియో ప్రకటన రూపొందించింది. H-1B వీసాను సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయని అమెరికా కార్మిక శాఖ ఈ ప్రకటనలో ఆరోపించింది. అమెరికన్ యువత స్థానంలో విదేశీ కార్మికులను సంస్థలు భర్తీ చేస్తున్నాయని నిందించింది. కష్టపడి పనిచేస్తే అమెరికా కలను సాధించుకోవచ్చని తరతరాలుగా చెప్తున్నామని, కానీ అమెరికన్ల ఉద్యోగాలను వలసదారులు ఎత్తుకెళ్లిపోతున్నారని ప్రస్తావించింది. H-1Bలో 72% భారతీయులకే వెళ్తున్నాయంటూ గ్రాఫ్ రూపంలో వెల్లడించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిందని, వీసాను దుర్వినియోగం చేస్తున్న కంపెనీలను జవాబుదారీ చేస్తున్నామని వివరించారు. వీసాల దుర్వినియోగాన్ని గుర్తించేందుకు ప్రాజెక్టు ఫైర్ వాల్ చేపట్టినట్లు పేర్కొన్నారు.